హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెదపొడి బ్లాగ్స్. దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ పెదపొడి. ఈరోజు ఒక వీడియో చేద్దామని చెప్పని డిసైడ్ అయ్యానండి. చాలా రోజుల తర్వాత ఖాళీ దొరికింది, సో చేద్దామని చెప్పని ఫిక్స్ అయ్యాను. కంటెంట్ కోసం చూస్తుంటే ఇది సమ్మర్ కదా, ఒక మంచి ఫ్రూట్ గురించి చేద్దామని చెప్పని అనుకున్నాను. ఏంట్రా బాబు వీడియో ఫ్రూట్ గురించి చేస్తానని చెప్పని అంటున్నాడు అనుకుంటున్నారేమో. ఫ్రూట్ అంటే ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండి, మ్యాంగో. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చే ఫ్రూట్ మ్యాంగో. అందరూ ఏదో చిన్న ఫ్రూట్ అనుకుంటారు, మ్యాంగోస్ ఏముందిలే సమ్మర్లో వస్తాయి అని చెప్పని చులకనగా తీసి పక్కన పడేస్తారు. కానీ అది ఒక కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ ఫ్రూట్. నాట్ ఓన్లీ కింగ్ ఆఫ్ ఫ్రూట్ అనమాట, ఇట్స్ ఎ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఇండియా ఒక్కదానికే కూడా కాదు, పాకిస్తాన్ కూడా మ్యాంగోనే అండ్ ఫిలిప్పీన్స్ కూడా మ్యాంగోనే. 3 కంట్రీస్కి నేషనల్ ఫ్రూట్ అనమాట మ్యాంగో ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ అండ్ ఫిలిప్పీన్స్. నాకైతే ఈరోజు తెలిసింది ఆ 3 కంట్రీస్కి, మిగతా 2 కంట్రీస్ కూడా నేషనల్ ఫ్రూట్ అని చెప్పని. మీకు తెలిస్తే మంచిదే, తెలియకపోతే తెలుసుకోండి. ఇట్స్ ఏ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ 3 కంట్రీస్, పాకిస్తాన్, ఇండియా, ఫిలిప్పీన్స్. అండ్ ట్రీ కూడా నేషనల్ ట్రీ అనమాట బంగ్లాదేశ్ కంట్రీకి. బంగ్లాదేశ్ కంట్రీకి నేషనల్ ట్రీ. సో ఈరోజు అదొక విషయం తెలుసుకున్నాను. అండ్ ఆల్సో ఏ ఫ్రూట్కి అన్ని రకాల వెరైటీస్ ఉండవు. నార్మల్ యాపిల్ తీసుకుంటే పిండి యాపిల్ అంటారు, నీళ్ళ యాపిల్ అంటారు, సిమ్లా యాపిల్ అంటారు, గ్రీన్ యాపిల్ అంటారు, ఏదో కొన్ని. అలా కాకుండా బనానాస్ తీసుకున్నా కూడా చక్కెరకేళి, అమృతపాణి, అరటికాయ, నాందేడికాయలు 4 రకాలు నాకు తెలిసి. సో అలా కాకుండా మ్యాంగోకి మాత్రం 1000 రకాలు. మనకి మామూలుగా తెలిస్తే బంగినపల్లి రసాల్లో కూడా చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు ఇలా చూస్తాము. కానీ 1000 రకాలు ఉన్నాయంట మనకు తెలియకుండా. మ్యాంగోస్లో చాలా విటమిన్స్ అండి. విటమిన్ ఏ, బి, సి, ఈ, కే 5 విటమిన్స్ ఉంటాయి. ప్లస్ మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, ఇంకా చాలా ఉంటాయండి. రిచ్ ఇన్ ఫైబర్ కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒక్క ఫ్రూట్లో ఇంత మంచి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉండడం అనేది రేర్గా చూస్తాం, మ్యాంగోస్లో ఉందన్నమాట. సో మీరందరూ మంచిగా, మ్యాంగో అనేది సీజనల్ ఫ్రూట్ అనమాట, కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా డైలీ ఒక స్మాల్ టు మీడియం సైజ్ షుగర్ ట్యాబ్లెట్ వాడతారు కాబట్టి ఈ స్మాల్ టు మీడియం సైజ్ మ్యాంగో తినొచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో కంపేర్ టు ద మ్యాంగో అనేది ఇండియా గురించి మాట్లాడదాం. ఇండియాలో మ్యాంగోస్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగో ఏ కంట్రీ అంటే ఇండియా అనమాట. ఇండియా ఏషియా కాంటినెంట్లోనే, ద వరల్డ్లోనే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగో. అండ్ కమింగ్ టు విజయవాడ, మనం విజయవాడలో ఉంటున్నాం. మన విజయవాడ నున్న మార్కెట్ అనమాట. నున్న మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, నున్న మ్యాంగో మార్కెట్ అనేది ఏషియా కాంటినెంట్లోనే ద బిగ్గెస్ట్ వన్. డైలీ 2000 మెట్రిక్ టన్స్ అనేవి అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఇంపోర్ట్ చేస్తుంది మ్యాంగోస్ అనేవి. సో మనం విజయవాడలో ఉంటూ మనం మ్యాంగోస్ తినకపోతే బాగోదండి. సో అందరు తినండి. ఇక్కడ నుంచి దగ్గర డైలీ 2000 మెట్రిక్ టన్నులు ఇంపోర్ట్ జరుగుతుందంటే ఆలోచించండి. సో మనం చక్కగా మనకి ఈజీగా దొరుకుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యాక్చువల్గా మా అమ్మాయి దాదాపు వారం రోజుల నుంచి డాడీ మ్యాంగోస్ తీసుకురా అని అడుగుతుంది రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. కానీ నాకేం టైం కుదరక తీసుకురాలేదు. ఈరోజు వెళ్ళాను. ఈరోజు ఫ్రూట్ మార్కెట్కి, నైట్ మార్కెట్కి వెళ్ళారనమాట. నైట్ మార్కెట్ విజయవాడ పీపుల్ అందరికీ మ్యాక్సిమం తెలుసు. నాకు మొన్నే తెలిసింది, యాక్చువల్గా నాకు మొన్నదా తెలియదు. నైట్ మార్కెట్ ఉంటుంది, హోల్సేల్గా తీసుకోవచ్చు మ్యాంగోస్ అని చెప్పని ఈరోజు వెళ్ళాను. ఈవినింగ్ 11:30కి, నైట్ 11:30కి వెళ్ళేటప్పుడు అప్పటికే జనాలు చాలామంది ఉన్నారు. రైతులు పాపం తీసుకొచ్చి అందరు రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ అనమాట. అయినా తీసుకున్నాను. దాదాపు 1.5 సేపు అటు ఇటు తిరిగి రేట్స్ అన్నీ కనుక్కొని దాంట్లో మంచి ఫ్రూట్స్ అవి చూసుకొని రసాలు బంగినపల్లి ఎలాగో జూన్ ఎండింగ్ వరకు దొరుకుతూనే ఉంటాయి. బంగినపల్లి ప్రాబ్లం లేదు, కానీ రసాలు అనేవి ఇప్పుడు ఆగిపోతాయండి, వర్షాలు పడినాయి కాబట్టి రసాలు అనేవి మ్యాక్సిమం ఆగిపోతాయి. చెరుకు రసాలు అనేవి ఇంకొక జూన్ 15 దాకా వస్తాయి. ఈ మెయిన్ రసాలు మాత్రం చిన్న రసాలు అంటారు, పెద్ద రసాలు అంటారు, అవి ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం రావన్నమాట. ఇప్పటికే డిమాండ్ బాగా ఉంది. అందరూ ఆ తట్టల లెక్కన, ట్రైల్ లెక్కన అమ్ముతారు అక్కడ. 60 కాయలు, 50 కాయలు, అవే దాదాపు 1100, 1200 చెప్తుంటే 1.5 కష్టపడి అటు ఇటు తిరిగి దగ్గర నియర్లీ ఒక 50-60 షాపులు అనమాట రోడ్ల మీద పెట్టుకొని, తట్టలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. వాటిలన్నిటి తిరిగి ఉన్న మంచి సైజు చూసుకొని, మంచి కాయలు స్వీట్గా ఉంటాయని మొత్తం కనుక్కొని
ఒక తట్ట తీసుకున్నాను అనమాట. 70 కాయలు 70 కాయలు మనోడు 900 చెప్పాడు. ఇంకా బార్గెన్ చేసి 500కి తీసుకొచ్చా 70 కాయలు. బాగున్నాయి ఫ్రూట్స్, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫ్రూట్ చాలా బాగుంది. టేస్ట్ కూడా ఆల్రెడీ ఒక కాయ తీసుకొచ్చేటప్పటికి ఒకసారి పండిపోయి ఉంది. తిన్నా, చాలా స్వీట్గా ఉందన్నమాట. న్యాచురల్ స్వీట్ అది. ద డెలీషియస్ ఫ్రూట్ అనమాట. డెలీషియస్ అని ఎందుకన్నారంటే అన్ని ఫ్రూట్స్ కన్నా డెలీషియస్గా ఉంటుంది అనమాట మ్యాంగో. షుగర్, స్వీట్నెస్ చక్కగా న్యాచురల్ స్వీట్నెస్ అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది మ్యాంగో. సో అందరు మీరు తినండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టండి. ఒక మంచి ఫ్రూట్. అండ్ నాకు తెలిసి మిగతా ఫ్రూట్స్లో ఇంత కంటెంట్, న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఉండవు. రేర్ మ్యాంగో అనేది అందుకే కింగ్ ఆఫ్ ఫ్రూట్ అయింది. దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి, దాని రిచ్నెస్కి, దాని డెలీషియస్కి, దాని స్వీట్నెస్కి, అన్నిటికీ చూసే నాకు తెలిసి దానికి ఆ నేమ్ ఇచ్చి ఉండొచ్చు, కింగ్ ఆఫ్ ఫ్రూట్. అన్నిటికన్నా మంచి స్వీట్నెస్ అనమాట. స్వీట్నెస్ ఉంటుంది, డెలీషియస్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తినడం వల్ల. సో మీరు అందరూ తినండి. మెయిన్గా చిన్నపిల్లలకి పెట్టండి అనమాట. చిన్నప్పటి నుంచి 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి మీరు అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తినడం. కొంతమంది మ్యాంగోస్ తినరు, తినటం రాదు అది అని చెప్పి అన్నప్పుడు మీరు జ్యూస్ పెట్టాలి. జ్యూస్ తీసి చక్కగా బౌల్లో తీసి పెట్టండి. రీసెంట్గా మా మిసెస్ కూడా జ్యూస్ కాకపోయినా ఇప్పుడు ఐస్ క్రీమ్ ట్రేస్ వచ్చేసింది. చక్కగా దాంట్లో కొంచెం పాలు కలుపుకొని ఐస్ క్రీమ్లో చేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ చేయొచ్చు అనమాట పిల్లలకి. ఆ వీడియో కూడా చేశాను, దాన్ని కూడా దీనికి అటాచ్ చేస్తాను. దీని తర్వాత వీడియో లేకపోతే పోస్ట్ చేస్తాను, చూడండి. చక్కగా ఐస్ క్రీమ్ చేసిస్తే చిన్నపిల్లలు చక్కగా తింటారు. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. అంటే మంచిగా చేస్తే షుగర్ యాడ్ చేయకుండా న్యాచురల్ మ్యాంగో స్వీట్గా ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేను మొన్నటిదాకా అంత మ్యాంగో అంతా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా. చిన్నప్పుడు తినేవాళ్ళం, కానీ పెద్ద అయిన తర్వాత దాదాపు 10th క్లాస్ అయిపోయిన తర్వాత తినడం మానేసాం. ఏదో 1-2 తింటున్నాం ఇప్పుడు అంతే. చిన్నప్పుడైతే దాదాపు రోజుకి 2, 3, 4 లాగిచ్చేవాళ్ళం. సమ్మర్ వచ్చిందంటే ఇంకా మనకి సెగట్లే, అంత బాగా తినేవాళ్ళం అనమాట. అలా తిన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉంటున్నాం. మన పిల్లలకి మంచి హెల్త్ ఉండాలంటే కంపల్సరీగా మనం ప్రతి ఒక్క సీజనల్ ఫ్రూట్ అనేది మన పిల్లలకి పెట్టాలి. సో నేను ఇంకా రేట్ అయినా పర్లేదు, నైట్ 12 అయినా పర్లేదు, 1 అయిపోయినా పర్లేదు అని చెప్పని నేను ఇంకా ఈరోజు ఫిక్స్ అయ్యి, వీకెండ్ కదా, సాటర్డే కదా, రేపు ఇంకా జూన్ వచ్చేసింది. ఇప్పటికీ ఇంకా మళ్ళీ తర్వాత దొరికితే రసాలు దొరకమని చెప్పని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒకడినే చక్కగా తీసుకొచ్చాను. 70 కాయలు తీసుకొచ్చాను. సో మీరు కూడా తెచ్చుకోండి. హోల్సేల్ మార్కెట్ తెలియకపోతే ఎక్కడ ఉంటుందంటే మామిడి పాకలు తెలుసు కానీ అందరికీ, విజయవాడ మామిడి పాకలు ఫ్రూట్ మార్కెట్. కొంచెం ముందుకు వస్తే ప్రభాస్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ప్రభాస్ డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి లోటస్ ల్యాండ్ మార్క్, హెచ్పి పెట్రోల్ బంక్ దాకా పెట్టారు. ఇంకా కొంచెం ముందుకు కూడా పెట్టారు. రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ రైతు బజార్ సైడ్ కూడా ఉంది. సో వెళ్ళండి, వీళ్ళందరూ తెచ్చుకోండి, చక్కగా మంచిగా తినండి. ఫ్రూట్ అనేది మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. మన ఇండియాలో, మన విజయవాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది డైలీ 2000 మెట్రిక్ టన్స్ అంట. మామూలు విషయం కాదు. ఇండియాలోనే, ఏషియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. మ్యాంగో మార్కెట్ నున్నలో ఉంది, నున్న. సో ఆలోచించండి. ఇప్పటిదాకా నాకు తెలియదు ఇవన్నీ. చక్కగా ఇందాక చూసిన తర్వాత తెలుసుకొని దానికోసం తీసుకొద్దామని చెప్పని నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ తెలుసు. సో నా ఒక్కడే తెలిస్తే బాగోదు కదా, అందరికీ షేర్ చేద్దామని చెప్పని ఈ వీడియో చేయడం జరిగింది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, తెలుసుకోండి మంచిగా. ముందు మ్యాంగో అయితే తినండి అనమాట. రసాలు మెయిన్. రసాలు ఇంకా సీజన్ అయిపోతుంది, జూన్ 1 వచ్చేసింది. సో తెచ్చుకొని శుభ్రంగా మంచిగా రసాలు తినండి. బంగినపల్లి కూడా తెచ్చుకోండి. అన్ని రకాలు మనకు దొరికే 3 రసాలు: పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు, బంగినపల్లి. అంతకు మించి ఇంక దొరకవు. కానీ 1000 రకాలు ఉన్నాయంట. చూసుకోండి 1000 రకాలు. మీకు ఇంకేమైనా కొత్త రకాలు తెలిస్తే, అంటే పచ్చళ్ళ రకాలు నాకు చెప్పట్లేదు, జలాలు ఇవన్నీ నాకు తెలుసు. అంటే తినే అనమాట, నేను చెప్తున్నాను. తినేవి మ్యాక్సిమం బంగినపల్లి రసాలు. నాకు తెలిసినవి అయితే ఇవే అనమాట. చెరుకు రసాలు అంటారు, ఈ 3 నాకు తెలుసు. చెరుకు రసాలు నార్మల్గా జూన్ 15 దాకా దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. చిన్న రసాలే దొరకవు అనమాట. సో తెచ్చుకొని మంచిగా రేట్ ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే జూన్ వచ్చేసింది కాబట్టి. జూన్ 1 రేపు పొద్దున వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. సో మంచిగా తెచ్చుకొని మంచిగా తినండి. మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి షుగర్ అయినా పర్లేదు. స్మాల్ సైజ్ చిన్నకాయ ఇప్పుడైతే మంచిది, దాంట్లో మంచిగా న్యూట్రియంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి, ఏదోటి కాంప్లిమెంట్. కానీ ఇంకేమన్నా నాకు తెలియదు, నేను ఏమైనా మిస్ అయితే అది కూడా చెప్పండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.